ప్రేమించెను. ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకమంటే బట్టి కాదు, మనుషులను మనం ఎరుగుదాం. దేవుడు మనందరినీ ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా తన ప్రియ కుమారుడిగా పుట్టిన వాడి యందు విశ్వాసముచ్చు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించాను. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం ఇలాగూ మీ మధ్యకు వచ్చి దేవుని వాక్యములో భాగాన్ని మీకు అందిస్తున్నాం. ఎవరు నశించకూడదని, నిత్య జీవమును పొందాలని యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడి లోకములను అనుగ్రహించాడు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం చదువుతుంది. కుల భేదం ఉంది, మత భేదం ఉంది, భాషా భేదం ఉంది, విద్యావంతులు, విద్య లేని వారు, ధనవంతులు, దరిద్రులు, ప్రియులార మనలనే భేదాలున్నాయి. ఆయనను పాపం చేసే విషయంలో ఏ భేదములు లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, ఏలయనగా పాపములకు వచ్చే జీతము మరణము, పాపములకు వచ్చే జీతం మరణం. అయితే దేవుని కృపావరం ప్రభువైన యేసుక్రీస్తు వారి నిత్య జీవం. యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు లోకంలో మానవుడిగా రక్తమాంసులు వెలిగి మానవుడిగా జన్మించి జీవించి ప్రియులారా మనందరూ పాపంలో నిమిత్తమై కలవరిశంలో మనకు గాయపరచబడి ఆ శిలువలో శాపగ్రస్తమైన మరణమును పొందారు. రక్షించబడుతుండగా నన్ను రక్షించడానికి యేసు ప్రభువారు ఆయన ఏ క్రమంలో ప్రకారం మన కొరకు చనిపోయి సమాధించబడి యేసు ప్రభు రాబోతున్నాడు. అయినారా గమనించండి. మనం పట్టణంలోనే మీరు బండ్లు పెట్టి చేయడం ట్రాఫిక్ బాగా ముందుకెళ్ళండి, ముందుకెళ్ళి అక్కడ పెట్టండి పోండి. అప్పుడు మీరు నా మంచి వారిని గొప్ప రక్షణ పొందుతారు. సమాధానం ఇచ్చే ప్రభులకు
అన్న వీళ్ళని తొందరగా వెళ్ళమని చెప్పాను. లైన్ డిస్కంటిన్యూటీ పోతుంది, కంటిన్యూటీ పోతుంది.